ఎందుకంటే తల్లిదండ్రులు చేసే దువా కానీ తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు కానీ రెండు కూడా మనకి తగులుతాయని ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా హజ్ మరియు ఉమ్రాలకు వెళ్తున్న వారి యొక్క దువాలు కూడా స్వీకరించబడతాయి. ఎవరైతే హజ్కి ప్రయాణమయ్యారో, ఎవరైతే ఉమ్రాకి ప్రయాణమయ్యారో వారి యొక్క ప్రార్థనలు కూడా దేవుడి వద్ద స్వీకరించబడతాయని. అందుకే ఎవరైనా హజ్కి వెళ్తున్నా కూడా, ఉమ్రాకి వెళ్తున్నా కూడా నా కోసం కూడా ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పవచ్చు. ఎందుకంటే బ్రతికి ఉన్న వారిని దువా అడగవచ్చు అని చెప్పడం జరిగింది. చనిపోయిన వారిని కాదు, సమాధుల్లో ఉన్న వారిని కాదు, బ్రతికి ఉన్నవారు. ఖురాన్లో అనేక చోట్ల ఉంది, ఓ మొహమ్మద్ సల్లాం నీవు మృతులకు వినిపించలేవు, నీవు మృతులకు చెప్పలేవు అని ఇలా అనేక విషయాలు ఉన్నాయి. అదేవిధంగా ఖురాన్ కూడా బ్రతికి ఉన్నవారు ఖురాన్ విని, ఖురాన్ని అర్థం చేసుకొని, ఖురాన్ ప్రకారం వారి యొక్క తప్పులను వదిలేసి పాపాలను క్షమాపణ అడిగి పుణ్యాలు సంపాదించడం కోసం, మంచి మార్గంలో బ్రతకడం కోసం వారికి అవకాశం ఉంటుంది. అటువంటి వారు ఖురాన్ని విని, చదివి, తెలుసుకొని వారు పాటించే అవకాశం ఉంటుంది. ఇలా బ్రతికి ఉన్న వారి కోసం ఖురాన్ ఉపయోగపడుతుంది. మరి చనిపోయినాక మనకి ఇది మనం చేసే అమలు ఏది ఉండదు. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన పుణ్యమే చనిపోయిన తర్వాత కూడా మనకు దొరుకుతూ ఉంటుంది. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నవారే మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేయగలుగుతారు. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి మంచి కార్యాల ద్వారానే చనిపోయిన తర్వాత కూడా మనకి ప్రతిఫలం అనేది లభిస్తుంది. మన యొక్క సంపాదన ఇవన్నీ కూడా మనం చనిపోయినాక ఏ విధంగా పనికిరావు. మనం మంచి పద్ధతిలో పిల్లల్ని పెంచితే, మనం చనిపోయిన తర్వాత వాళ్ళు చేసే మంచి పనులు, నమాజులు, ఉపవాసాలు, జకాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి కార్యాలు, మంచి పనుల వల్ల మరి ఆ యొక్క సంతానం చేసే వాటి వల్ల కూడా మరి మనకు పుణ్యం అనేది లభిస్తుంది చనిపోయినాక కూడా. మరి ఆ విధంగా మనం మన పిల్లల్ని ఇప్పుడు పెంచుతున్నామా లేదా? మనం చనిపోయినాక నిజంగా వాళ్ళు ఇస్లాం పద్ధతిలో ఉంటారా ఉండరా? వాళ్ళు అటువంటి పద్ధతులు పాటిస్తారా లేదా? ఈరోజు మనం వారిని ఎలా పెంచుతున్నాం? మరి ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విషయం, మన యొక్క సంపాదన ఎలా సంపాదిస్తున్నాం, ఎక్కడ సంపాదిస్తున్నాం, ఎందుకు సంపాదిస్తున్నాం, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, దీనికి అల్లా వద్ద జవాబు చెప్పిన తర్వాత అల్లా వద్ద నుంచి పక్కకు జరగడం అనేది జరుగుతుంది ప్రళయ దినం రోజు. అందుకే మన యొక్క సంపాదన హలాల్ సంపాదన అయి ఉండాలి, హరాం నుంచి, పాపాల నుంచి రక్షించబడాలి. హలాల్ సంపాదన ప్రకారం సంపాదించిన సొమ్ము యొక్క ప్రతిఫలమే మనకి దొరుకుతుంది. కానీ నీవు హరాం సంపాదనలో ఎన్ని సంపాదించినా కూడా నీకు వాటి యొక్క పుణ్యం అనేది దొరకదు. అందుకే పాప మార్గంలో సంపాదించి ఎన్ని ఖర్చులు పెట్టినా పుణ్యం అనేది రాదు. పుణ్య మార్గంలో సరైన మార్గంలో సంపాదించిన దానికే పుణ్యం అనేది దొరుకుతుంది. అందుకే ఈ యొక్క బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి కోసం దువా చేయవచ్చు.